హాయ్ ఫ్రెండ్స్, నేను అమెజాన్ నుంచి ఒక సెల్ ఫోన్ మౌంట్ తెప్పించాను. వాటిని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేది. ఇది ప్రోటెక్ కంపెనీ వాళ్ళది. సో సెల్ ఫోన్ మౌంటు, తర్వాత వచ్చేసి స్టాండ్ అడాప్టర్ మౌంట్ రెండు విధాలుగా ఇచ్చాడు దీనికి. మనం దీనికి 309 రూపాయలు ఖరీదు పెట్టాము. సో ఇది స్టాండ్ మౌంటు, స్టాండ్కి బిగించుకునే మౌంటు. సెల్ ఫోన్ రొటేషన్ కోసం అటు ఇటు మొత్తం 360 డిగ్రీస్లో రొటేషన్ అవుతుంది అది బిగించడం ద్వారా. ఇంకా తర్వాత ఇది సెల్ ఫోన్ మౌంటు, అంటే దానికి అటాచ్ చేసుకునేది. మనకి స్క్రూ టైప్ ఇచ్చినట్లున్నాడు, పైన కనిపిస్తోంది. ఆ స్క్రూ టైప్ ఇచ్చినాడు కాబట్టి దానికి మనం సెట్ చేసుకోవాలా. బాగా మంచి క్వాలిటీతో ఉంది. మనం పెట్టిన డబ్బులకైతే లాస్ ఏం లేదు. పైన ఉన్న స్క్రూకు మనం అలా ఫిట్ చేసుకోవడం, అంటే దాన్ని మనకు 2-3 చోట్ల థ్రెడ్స్ ఇచ్చాడు. సపరేట్ కూడా చేసుకోవచ్చు అన్నట్లుగా ఇచ్చాడు దానికి, ఒకటే అని కాదు. ఇంకా అది ఫిట్టింగ్స్ కూడా మంచి క్వాలిటీతో ఇచ్చాడు, చాలా బాగుంది, నీట్గా ఉంది. అంటే ఫోన్కు ఎటువంటి డ్యామేజీ జరగకోకుండా మంచి క్వాలిటీతో ఇచ్చాడు. ఇంకా అది మనం ఒక అడిషనల్గా మన దగ్గర ఉన్న ఒక స్టాండ్కు దాన్ని బిగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, పైన మౌంట్కి బిగించడానికి స్క్రూ లేదు కాబట్టి మనం అడిషనల్గా ఇలాంటిది ఒక స్టాండ్ మౌంట్ తెచ్చుకోవాలి. స్టాండ్ అడాప్టర్ అంటారు దాన్ని, స్టాండ్ అడాప్టర్ తెచ్చుకోవాలి. అది బయట దొరుకుతుంది ఎక్కడైనా కూడా. అంటే కొన్ని వాటికి ఇచ్చింటాడు పైన అలా స్క్రూ టైపు, కొన్ని వాటికి ఇచ్చిండాడు. మనం కొనేప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసి స్క్రూ టైప్ ఉందా లేదా అనేది చూసి స్టాండ్ తెచ్చుకోవాలా. సో ఇది మళ్ళీ ఓన్లీ మౌంట్ అడాప్టర్ మాత్రం దానికి బిగించేసేసేది. ఫుల్ ఫిట్ అయిపోయింది అక్కడికి. ఇంకా తర్వాత సెల్ ఫోన్ అడాప్టర్ పైన మౌంట్, ఇది మౌంట్ కాదు, జస్ట్ ఫిట్టింగ్ అంతే. కింద ఉన్నది మాత్రమే మౌంటు. నాకైతే నచ్చింది, క్వాలిటీ చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే మనం ఇలాంటి వాటికి డబ్బులు పెట్టేటప్పుడు మన సెల్ ఫోన్ సేఫ్టీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి, చాలా తేలిగ్గా ఉంటాయి అవి. ఫోన్ ఎంతైనా కూడా కొద్దిగా బరువు ఉంటుంది కదా మనకి. అలాంటప్పుడు కింద పడిందంటే మనకు ఫోన్ డ్యామేజ్ అవుతుంది. అలా లేకుండా ఇది బాగా క్వాలిటీలో ఇచ్చాడు. సో విడ్త్ కూడా బాగానే ఇచ్చినాడు దానికి, దాదాపు 4 ఇంచుల దాకా ఇచ్చినట్లున్నాడు. మనం స్క్రూ బ్యాక్ తిప్పే కొద్దీ వస్తూనే ఉంది. సరే, ఎందుకంత లాస్ట్ వరకు తిప్పాలి అని చెప్పేసి ఇక్కడికే ఫిట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఓకే, రైట్, ఫుల్ ఫిట్టింగ్. ఆ సైడ్ ఈ సైడు సెల్ ఫోన్కి స్పాంజ్ ఉంది, నేను చూశాను దాన్ని, స్పాంజ్ ఉంది. బట్ సెల్ ఫోన్కి అయితే ఎటువంటి డ్యామేజ్ లేకోకుండా ఉంది, బాగా నీట్గా. స్పాంజ్ లేకుండా కొన్ని దాంట్లోకైతే గట్టిగా మెటల్ ఇచ్చి ఉంటాడు. ఆ మెటల్ లేకోకుండా వీటికి స్పాంజ్ ఇచ్చినాడు ఆ సైడ్ ఈ సైడ్. సో అది 360 డిగ్రీస్లో మనం అలా రొటేట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకొని ఆ కిందన్న స్క్రూ మనం ఫిట్ చేసామనుకో, ఇంకా అది అలాగే ఫిట్ అయిపోతుంది. మనకి ఆ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మనం షూట్ చేసుకోవచ్చు. అది ఫుల్ బ్యాక్, ఇది ఫుల్ ఫ్రంట్ రాలేదు. సో అది మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఉన్నట్లుంది అది. సో అడ్జస్ట్మెంట్ చేసి మీకు కంపల్సరీ చూపిస్తాను అంతా. ఇప్పుడు మళ్ళీ లూజ్ చేసి ఫుల్ స్టడీ, ఇంకా తర్వాత మళ్ళీ లూజ్ చేసి సైడ్కి ఇంకా రాలేదు కానీ సైడ్కి వస్తుంది. కొద్దిగా దాన్ని జరపాలి, జరిపిన తర్వాత వస్తుంది ఖచ్చితంగా. సో ఫిట్టింగ్ అయితే ఏ సైడ్కి ఫిట్ చేసినా కూడా అలా ఫిట్ అయిపోతుంది బాగా నీట్గా. అంటే ఫిట్టింగ్ సమస్య అయితే లేదు బాగా.
బాగుంది. మనం మామూలుగా షార్ట్స్ తీసుకోవడానికైతే చాలా బాగా పనికొస్తుంది. మళ్ళీ అలా కొద్దిగా లూజ్ చేసి అదో ఇప్పుడు మనకి పూర్తి ఒక సైడ్ వచ్చేసింది. అలా ఒక సైడ్ వచ్చినప్పుడు మన వంటల ప్రోగ్రామ్స్ కావచ్చు, మిగతా ఏవైనా కావచ్చు, సైడ్ నుంచి డైరెక్ట్గా ఫోన్ స్ట్రైట్గా కాకుండా విడ్త్లో పెట్టేసేసి షూట్ చేసుకోవచ్చు. ఇది పూర్తి ఫ్రంట్. కింద మనకి ఏంటి నేల మీద ఏదైనా ఉన్నప్పుడు పరిచినప్పుడు ఈ వంటలకు సంబంధించి ఏదైనా కానీ చేయాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. అది పూర్తి మరి ఇంకో సైడ్కి. సో ఇప్పుడు మనం చూసాం కదా, ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ వస్తుంది, లెఫ్ట్ వస్తుంది, రైట్ వస్తుంది. అది పూర్తి బిగిలేదు, మనం బిగి చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు చూపిస్తున్నాను కదా, చూపించాలనే ఉద్దేశంతో అలా పెట్టేశాను. మనం స్క్రూ ఎంత గట్టిగా బిగిస్తే అంత నీట్గా ఉండిపోతుంది, బాగా ఎటువంటి సమస్య ఉండదు. సో ఇదండి మనం పెట్టే 309 రూపాయలకి నాకైతే చాలా బాగా నచ్చింది. వర్కౌట్ కూడా బాగా వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు తెప్పించుకోవాలనుకుంటే మీరు కూడా తెప్పించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.